నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈడియమ్స్ అండ్ ప్రెజల్ వర్బ్స్. చాలామంది మనకు బయట దొరికేటువంటి అన్ని ఈడియమ్స్ అండ్ ప్రెజల్ వర్బ్స్ అనేటువంటిది నేర్చుకోవడం జరుగుతుంది. నేను ఏం చేశానంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మొత్తం ఈడియమ్స్ అండ్ ప్రెజల్ వర్బ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒకే వీడియోలో మీకోసం చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అన్ని ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటి టెట్ ఎగ్జామ్లో అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్లో ఇక్కడి నుంచి రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి నేను మీకోసం కష్టపడి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ బుక్కుల్లో ఉన్నటువంటి ప్రెజల్ వర్బ్స్ అదేవిధంగా ఈడియమ్స్ అనేటువంటిది మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నేను ఇంత కష్టపడి చేయడానికి ఆస్కారం ఏంటంటే ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉండాలనే ఉద్దేశమే. కాబట్టి మీరు తప్పకుండా ఒక్కసారి లైక్ ఇచ్చి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ ఇవ్వకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ ఇచ్చి మన వీడియోని సపోర్ట్ చేయండి. నేను ఎల్లవేళలా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే 3rd క్లాస్లో ఒకే ఒకటి మనకైతే ప్రెజల్ వర్బ్ అనేటువంటిది ఉందండి. ఇక్కడ ఆ ఒకే ఒక ప్రెజల్ వర్బ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటిది అది చూడండి. లే డౌన్ 3rd క్లాస్లో ఒకే ఒక ప్రెజల్ వర్బ్ ఉందండి. కామన్గా రెస్టెడ్ ఆన్ విశ్రమించు అనేటువంటి దాని యొక్క మీనింగ్ మనకు తెలుగులో ఉండదండి. నేను తెలుగులో కష్టపడి మీకోసం తయారు చేశాను. కాబట్టి లే డౌన్ అనేటువంటి ప్రెజల్ వర్బ్ గతంలో టెట్లో వచ్చినటువంటి బిట్ అండి. కాబట్టి రెస్టెడ్ ఆన్ అనేటువంటిది ఆప్షన్ ఇచ్చాడు. దానికి తెలుగులో ఏంటంటే విశ్రమించు, విశ్రమించుట అనేటువంటిది మనం చెప్తాం కదా అదన్నట్టు. తర్వాత ఇక్కడ నుంచి 4th క్లాస్ అండి. ఇక్కడ నుంచి 4th క్లాస్ క్యారీ అవుట్ అనేటువంటి ప్రెజల్ వర్బ్ ఉందండి. ఇక్కడ టు డూ సంథింగ్ దట్ నీడ్స్ టు బీ ప్లాన్డ్, పూర్తి చేయడం అంటే ఏదైనా ఒకటి అంటే పూర్తి చేయడానికి మనకు అవసరమైనటువంటిది ఏదైనా ఉంటే దానికి ఏం చెప్తామండి అంటే క్యారీ అవుట్ అనే ప్రెజల్ వర్బ్ను మనం వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇది 4th క్లాస్లో ఉందండి మనకు. తర్వాత క్లే ఇమేజ్, ఇది కూడా ప్రెజల్ వర్బ్ అండి. క్లే అంటే మట్టి, ఇమేజ్ అంటే ప్రతిమ అంటే ఏదైనా పిక్చర్ అండి. ఏ షేప్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ పర్సన్ మేడ్ విత్ క్లే, బంక మట్టితో తయారు చేసిన ప్రతిమను మనము క్లే ఇమేజ్ అంటామండి. కాబట్టి క్లే అంటే మట్టి, అదేవిధంగా ఇక్కడ ఇమేజ్ అంటే ప్రతిమ. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫౌండ్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అఫెక్షనేట్ ప్రియమైన, ఎవరైతే మీకు ప్రేమ ఎక్కువగా ఉంటుందో ఎఫెక్షనేట్ అని చెప్తాం, దానికి ఫౌండ్ ఆఫ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 4th క్లాస్లో లాస్ట్ వన్ ఫర్ ఏ వైల్ అడ్వర్బల్ ఫ్రేజ్ అండి. ఇది ఫర్ సమ్ టైమ్ కొద్దిసేపు, ఫర్ సమ్ టైమ్ కొద్దిసేపు ఉండడానికి మనం ఏం చెప్తామంటే ప్రెజల్ వర్బ్ ఫర్ ఏ వైల్. ఇంతవరకు మనకు 3rd క్లాస్లో ఒకటే ప్రెజల్ వర్బ్ ఉందండి. అదేవిధంగా 4th క్లాస్లో 4 ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 గుర్తుపెట్టుకోవడానికి సిసిఎఫ్ఎఫ్ అనేటువంటిది గుర్తుపెట్టుకున్నాను. చాలా సింపుల్గా ఉంటాయి. కాబట్టి క్యారీ అవుట్, క్లే ఇమేజ్, ఫౌండ్ ఆఫ్, ఫర్ ఏ వైల్ అనేటువంటిది 4 ఉన్నాయండి. అదేవిధంగా 3rd క్లాస్లో లే డౌన్, ఇక 5 అంటే క్లాస్ వైజ్గా కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండాలి. ఒకసారి చూసినట్లయితే మనము ఇక్కడ 5th క్లాస్కి సంబంధించినటువంటి చూద్దామండి. ఇక్కడ 5th క్లాస్ చూడండి. హఫ్ అండ్ పఫ్ అనేటువంటి ఈడియం గతంలో అడిగినటువంటి బిట్ అండి. బ్రీత్ అవుట్ నాయిస్లీ, ఉఫ్ మని ఊదినప్పుడు వచ్చేటువంటి బ్రీత్ అవుట్ అంటే మనము శ్వాసను వదిలేటప్పుడు మనకు వచ్చేటువంటి సౌండ్ మనం ఏమంటామని అంటే ఉఫ్ అండ్ పఫ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈడియం అండి. ఇప్పటి వరకు మనకు ఈడియం అనేటువంటిది రాలేదు. కాబట్టి ఈడియం అనేటువంటిది మనకు 5th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th వన్ అడ్వాన్స్ అడ్వర్బ్ ఫ్రేజ్ చూడండి. ఇక్కడ ఇమీడియట్లీ వెంటనే, ఓకే. అడ్వాన్స్ అంటే ఇమీడియట్లీ వెంటనే అని అర్థం అండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు కావాలంటే తప్పకుండా మన గ్రూప్లో చేరాలండి. చేరితే మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది నేను రాశానండి. ఇది నా రైటింగే, నేనే రాశాను. కాబట్టి ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలంటే మాత్రం చేరడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ జంక్ ఫుడ్, ఇది నౌన్ ఫ్రేజ్ అండి. కాబట్టి మనకు ఇక్కడ అన్హెల్తీ ఫుడ్, అనారోగ్యకరమైనటువంటి ఆహారము, ఇదంతా మనకు తెలుసు అండి. ఎందుకంటే జంక్ ఫుడ్ అనేటువంటిది కామన్గా నౌన్ ఫ్రేజ్ మనందరికీ తెలుసు, వాడుతూనే ఉంటాం మనం కూడా. తర్వాత 5th క్లాస్లో ఉన్నటువంటిది బెటర్ ఫింగర్, ద హ్యాండ్ దట్ ఆఫెన్ డ్రాప్ థింగ్స్, చచ్చు చేతులు అంటాం కదా, అంటే చేతులు పడిపోయినాయి అనేటువంటి చెప్తాం కదా, బెటర్ ఫింగర్స్ అని చెప్పడం అనేటువంటిది ఇది కూడా నౌన్ ఫ్రేజ్ అండి. ఓకే. నెక్స్ట్ 6th క్లాస్కి సంబంధించినటువంటి చూసినట్లయితే అంటే 5th క్లాస్లో కామన్గా అయిపోయిందండి. 5th క్లాస్లో కూడా దాదాపు 4 ఉన్నాయండి. దీనికి నేను ఏం చేశానంటే హెచ్ఏజేబి అని గుర్తుపెట్టుకున్నాను.
హఫ్ అండ్ పఫ్, ఏ అంటే అట్ వన్స్, జే అంటే జంక్ ఫుడ్, బి అంటే బటర్ ఫింగర్స్. ఇట్లా గుర్తుపెట్టుకున్నాను. అంటే ఇక్కడ చాలా సింపుల్ ఏంటంటే మనము ఏ క్లాస్లో ఏది ఉందనేటువంటిది కూడా మనకు ఐడియా వస్తే ఈజీగా మనము అరే ఇంత క్లారిటీగా చదివామనేటువంటిది మన ఉద్దేశం అన్నట్టు. నెక్స్ట్ చూసినట్లయితే 6th వన్ చూసినట్లయితే గివ్ అప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 6th క్లాస్లో ఒకే ఒక ప్రెజల్ వర్బ్ ఉందండి, అది గివ్ అప్. గివ్ అప్ అంటే గతంలో టెట్లో అడిగినటువంటి బిట్టు, డిఎస్సిలో అడిగినటువంటి బిట్ అండి. గివ్ అప్ అనేటువంటిది ప్రెజల్ వర్బ్. స్టాప్ ట్రయింగ్ టు డూ సంథింగ్, స్టాప్ ట్రయింగ్ టు డూ సంథింగ్, ప్రయత్నం మధ్యలోనే వదిలివేయడానికి మనం ఏమంటామంటే గివ్ అప్. అందుకని చాలామంది ఏం చెప్తున్నట్టే నెవర్ గివ్ అప్ యువర్ ప్రిపరేషన్ అని చెప్తూ ఉంటారండి. నీ ప్రిపరేషన్ని మధ్యలో వదిలిపెట్టొద్దు అని చెప్తుంటారు. చాలా ఫేమస్ ప్రూవ్ అండి ఇది. కాబట్టి ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓన్లీ 6th క్లాస్లో గివ్ అప్ మాత్రమే ఉందండి. తర్వాత మనము 7th, అదేవిధంగా 7th క్లాస్లో చూసినట్లయితే ఒకే ఒక ప్రెజల్ వర్బ్ ఉందండి. 7th క్లాస్లో కూడా మనకు గో డౌన్. గో డౌన్ అంటే కామన్గా మనము కిందికి వెళ్ళు అని ఇట్లా అనిపిస్తుంది, కానీ అట్లా ఉండదండి. మీనింగు టు బీ రికార్డెడ్, నమోదు చేయుట. గో డౌన్ అంటే ఏంటంటే టు బీ రికార్డెడ్, నమోదు చేయుట. ఏదైనా ఒకటి నమోదు చేయడానికి మనం ఏం చేస్తామంటే గో డౌన్ అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే 6th క్లాస్లో గివ్ అప్ ఉండండి, 7th క్లాస్లో గో డౌన్. అంటే 6th క్లాస్ 7th క్లాస్లో జీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. జీ 6th గివ్ అప్ అండ్ గో డౌన్. ఓకే, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ 3rd, 4th, 5th, 6th అండ్ 7th క్లాస్. నౌ 8th క్లాస్లో ఎక్కువ ఉన్నాయండి. 8th క్లాస్లో ఉన్నటువంటి చాలా ఉన్నాయి, వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. 8th క్లాస్ నుంచి ఉండేటువంటి సార్ మేము ఎస్జిటి కదా మాకు అవసరమా సార్ అంటే 100% అవసరం అండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకా అవసరం అండి, ఎస్జిటి వాళ్ళకి కూడా అవసరమే అండి. ఓకే, 8th క్లాస్కి సంబంధించింది చూడండి. ఆన్ వన్స్ టాయ్స్ ఇంపార్టెంట్ అండి, ఇది ఈడియము. బీ బిజీ ఆన్, బీ బిజీ ఆన్ మూవ్, రెడీ టు వర్క్, పని చేయుటకు సిద్ధంగా ఉన్న. బీ బిజీ. ఓకే, ఆన్ మూవ్. ఇక్కడ చూడండి ఆన్ వన్స్ టాయ్స్. టాయ్స్ అంటే ఏంది? వేళ్ళు. అంటే ఇక్కడ వేళ్ళు. ఆన్ వన్స్ టాయ్స్, ఒకరి కాళ్ళపైన ఒకరు, ఇట్లని కాదండి. ఇక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉంటే దానికి రెడీ టు వర్క్ అంటాం మనము. రెడీ టు వర్క్, దానికి ఆన్ వన్స్ టాయ్స్ అనేటువంటిది ఈడియంలో మనం వాడటం అనేటువంటిది జరుగుతుంది. వీలైతే మన ఛానల్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది. ఇంత కష్టపడి చేసినప్పుడు చాలామందికి నేను ఎందుకు లైక్ చేయమంటున్నానంటే ఫ్రీ ఇంగ్లీష్ అనేటువంటిది కొంతమందికి తెలిస్తే కొంతమంది మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదో ఛానళ్ళు పెట్టి మాది అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి, ఇది కాదు కదా. ఆల్రెడీ టీచర్లము, అంతో ఎంతో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫ్రీ సర్వీస్ చేయాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం అండి. కాబట్టి చాలామందికి ఇలాంటి మెసేజ్ పోయి కొంతమంది అన్న మన యొక్క నిరుద్యోగ అభ్యర్థులకు బెనిఫిట్ చేయాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం. సో లైక్ ఇట్. తర్వాత ఫెయిరీ టేల్స్ అండి, ఇదంతా మనకు తెలుసు అండి. ఫెయిరీ టేల్స్ అనేటువంటిది మనందరి మంత్రాలు అని చెప్తుంటాం కామన్గా. స్టోరీస్ ఇన్వాల్వింగ్ ఏంజల్స్, గుడ్ ఫెయిరీస్ ఆర్ మ్యాజిక్. ఓకే, ఫెయిరీ టేల్స్ అనేటువంటిది మనందరికీ చిన్నప్పుడు ఫెయిరీ టేల్స్ అనేటువంటిది చెప్తూనే ఉంటారు. మంత్రాలు, అదేవిధంగా దీంట్లో గాడ్ కానీ అదేవిధంగా మ్యాజిక్ కానీ ఉండేటువంటి ఫెయిరీ టేల్స్. నెక్స్ట్ బ్రష్డ్ అవే, ప్రెజల్ వర్బ్ అండి. క్లియర్డ్, రిమూవ్డ్, తొలగించేను, దానికి ఏమంటారండి? బ్రష్డ్ అవే అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే బేబీ కేర్ సెంటర్, నౌన్ ప్రైజ్ అండి ఇది. ఏ సెంటర్ వేర్ బేబీస్ ఆర్ టేకెన్ కేర్ ఫర్ పేమెంట్. ఓకే, బేబీ కేర్ సెంటర్ అంటే కామన్గా నౌన్ ప్రైజ్కు దాదాపుగా సేమ్ మీనింగ్ ఉంటుందండి. ఓకే, కొద్దిగా డిఫరెంట్ ఏమి ఉండదు ఎక్కువగా. అదేవిధంగా ప్రెజల్ వర్బ్ ఈడియమ్స్కి మాత్రం చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. బేబీ కేర్ సెంటర్ అంటే ఎక్కడైతే బేబీస్ ఉంటారో వాళ్ళ కేర్ తీసుకునేటువంటి సెంటర్ అండి. నెక్స్ట్ 16th వన్ చూసినట్లయితే నాక్ డౌన్, ప్రెజల్ వర్బ్ అండి ఇది కూడా. హిట్ టు రిమూవ్డ్, డిస్ట్రాయ్, కూల్చివేయడానికి మనము నాక్ డౌన్ అంటారు. నాక్ డౌన్. ఓకే, నెక్స్ట్ స్టోల్ అప్, ఇవన్నీ 8th క్లాస్కి సంబంధించి చాలా ఎక్కువ ఉంటాయండి. 8th క్లాస్లో 9th తక్కువ ఉంటాయి, 10th ఎక్కువ ఉంటాయి. మళ్ళీ స్టోల్ అప్, దొంగిలించడం మనందరికీ తెలుసండి. వాక్డ్ వితౌట్ బీయింగ్ సీన్, వేరే వాళ్ళు చూడకుండా నడిచాను. ఇక్కడ స్టోల్ అంటే మనము దొంగిలించడం అనేటువంటిది అనుకుంటాము, కానీ ఇక్కడ ప్రెజల్ వర్బ్లో చేంజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడనేమో నౌన్ ప్రెజల్లో అంటే మీనింగ్ సేమ్ ఉంటుంది, కానీ ప్రెజల్ వర్బ్ కాబట్టి వాక్డ్ వితౌట్ బీయింగ్ సీన్, వేరే వాళ్ళు చూడకుండా నడిచాను. తెలుగులో చాలా ఇంపార్టెంట్ స్టోల్ అప్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. గెట్ హోల్డ్ ఆఫ్, టేక్ సంథింగ్ ఇన్ టు హ్యాండ్, అక్వైర్, చేతిలో తీసుకొని లేకుంటే పొందుట. గెట్ అంటాం కదా మనం, అది ఇక్కడ గెట్ హ్యాండ్ హోల్డ్ ఆఫ్. గెట్ అంటే పొందుట అనేటువంటి గుర్తుపెట్టుకోండి. చేతిలో ఏదైనా తీసుకొని ఉండడానికి మనము ఇక్కడ మనం ఏమంటామండి? గెట్ హోల్డ్ ఆఫ్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రింగ్ అప్, ప్రెజల్ వర్బ్ అండి ఇది కూడా.
హెల్ప్ వన్ గ్రో, అభివృద్ధి పరచు. ఎవరికైనా హెల్ప్ అంటే అభివృద్ధి పరచడానికి ఎవరికైనా మనం హెల్ప్ చేస్తుంటాం కదా. బ్రింగప్ అంటే కొంతమంది అరే వాళ్ళకు బ్రింగప్ చేయాలి మనము, అంటే డెవలప్మెంట్ చేయాలి వాళ్ళ జీవితంలో కానీ అట్లా అన్నట్టు. కాబట్టి బ్రింగప్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 20th చూసినట్లయితే చాలామంది స్పీడ్ అయ్యిందని అనుకుంటారు. మీరు కొద్దిగా వీడియోని 1-2 సార్లు చూడండి అండి, ఎందుకంటే మరీ స్లో అయితేనేమో క్లాస్ వినబుద్ధి కాదు. ఓకే, రైజ్ టు ద అకేషన్, ప్రెజెంట్ వర్బ్ అండి ఇది. ఏబుల్ టు మీట్ ద డిమాండ్స్ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫేస్, పరిస్థితులను ఎదుర్కొనేటకు సిద్ధంగా ఉండు. అంటే పరిస్థితులు ఎదుర్కొనేటకు సిద్ధంగా ఉండు. ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే దానికి రైజ్ టు ద అకేషన్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత 21 చూసినట్లయితే పుల్అప్, ఇక్కడ చూడండి పుల్అప్ ప్రెజెంట్ వర్బ్ అండి ఇది. క్రిటిసైజ్ ఆర్ స్కోల్డ్, పుల్అప్ అంటే క్రిటిసైజ్ విమర్శించడము, స్కోల్డ్ తిట్టడము, ఏదైనా కావచ్చు అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్, కోర్ అండ్ పోలీస్ నౌన్ ప్రెజెంట్ ఇది. మనం చిల్డ్రన్స్ గేమ్ కోర్ అండ్ పోలీస్ అంటే కామన్గా దొంగ పోలీస్ ఆట అని మనం ఆడుకుంటాం కదా, అదండి. తర్వాత 23 బ్రాండ్ న్యూ, కంప్లీట్లీ న్యూ. బ్రాండ్ న్యూ అంటే కంప్లీట్లీ న్యూ. అదేవిధంగా గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, ప్రెజెంట్ వర్బ్ అండి ఇది. టుగెదర్, గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, మన మీద పోయం ఉందండి, దాంట్లో వస్తుంది మనకి ఇది కలిసి ఉండుట. నెక్స్ట్ క్రాంక్ అవుట్ ప్రెజెంట్ వర్బ్ అండి. ప్రొడ్యూస్ ఏ లాట్ క్విక్లీ, త్వరితంగా పెద్ద మొత్తంలో తయారు చేయుట, దానికి క్రాంక్ అవుట్ అంటామండి. తర్వాత ఫాల్ బ్యాక్ ప్రెజెంట్ వర్బ్ అండి. టర్న్ బ్యాక్, వెనకడుగు వెయ్యుట. ఫాల్ అంటే మనందరికీ తెలుసు కాబట్టి ఫాల్ బ్యాక్ అంటే టర్న్ బ్యాక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టెల్ ఆన్ ప్రెజెంట్ వర్బ్ అండి ఇది. హ్యావ్ ఇంపాక్ట్, ప్రభావితం చేయుట. టెల్ ఆన్ అంటే హ్యావ్ ఇంపాక్ట్. నెక్స్ట్ బ్రాట్ అప్, చాలా ఇంపార్టెంట్ అండి. హెల్ప్ టు గ్రో, పెంచి పోషించేను. నెక్స్ట్ టర్న్డ్ అవుట్ ప్రెజెంట్ వర్బ్ అండి ఇది. బికేమ్, మారిపోయేను. ఓకే, టర్న్డ్ అవుట్ అంటే పాలిపోవడము, మారిపోవడం అనేటువంటిది ఇదైతే ఈజీ అండి, మనందరికీ తెలుసు. ఫాల్ బ్యాక్ అపాన్, ఇంతకుముందు ఫాల్ బ్యాక్ వచ్చిందండి కామన్గా. ఫాల్ బ్యాక్ అంటే టర్న్ బ్యాక్, వెనకడుగు వేయుట. ఫాల్ బ్యాక్ అపాన్ అనేటువంటిది వస్తే మాత్రం టు డిపెండ్ ఆన్, ఆధారపడుట. ఏంటండి, ఆధారపడుట. నెక్స్ట్ 31 చూసినట్టే టు ఏక్ అవుట్, ఇంపార్టెంట్ అండి. సంపాదించు, ఎర్న్ మనీ, సంపాదించు ఎర్న్ మనీ. నెక్స్ట్ 32 చూసినట్లయితే పీల్డ్ అప్, కలెక్టెడ్, జమ పోగు చేసుకోవడము. ఓకే, పీల్డ్ అప్ అనేటువంటిది, పీల్డ్ అంటే మనం తోలు తీయడము అవన్నీ ఎట్లా నేర్చుకోవద్దండి. కలెక్టెడ్, పోగు చేయుట అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అండి. నెక్స్ట్ 33 చూసినట్లయితే మనము ఇక్కడ 8th క్లాస్కి సంబంధించింది అయిపోయిందండి. ఇప్పుడు 9th క్లాస్ని స్టార్ట్ చేస్తున్నామండి మనం. ఇక్కడ చూడండి 9th క్లాస్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 9th క్లాస్ తక్కువనే ఉంటాయండి కొద్దిగా, 10th క్లాస్ మళ్ళీ కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. ఓకే, మొత్తానికి 60 ఉంటాయండి. టేకెన్ విత్ ప్రెజెంట్ వర్బ్ అంటే అట్రాక్టెడ్ బాయ్ అంటే ఆకర్షించెను. తర్వాత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను నేను. ఏ బర్డ్స్ ఐ వ్యూ, ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి ఇది. నౌన్ ఫ్రేజ్ అండి. ఏ వ్యూ ఆఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ సంథింగ్, ఏ వ్యూ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ సంథింగ్. ఏ బర్డ్స్ వ్యూ అంటే ఇప్పుడు చూడండి, ఒక పక్షి పైభాగాన అంటే ఆకాశంలో ఉండి చూస్తే దానికి సంబంధించినటువంటి నౌన్ ఫ్రేజ్ అండి. ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటే అన్ని ఆస్పెక్ట్లో చూడగలుగుతుంది అనేటువంటి చెప్పే సందర్భంలో ఇది మన 9th క్లాస్లో వాడతామండి. నెక్స్ట్ గివ్ అప్, ఇంతకుముందు వచ్చిందండి. లీవ్, వదిలిపెట్టుట. ఓకే, తర్వాత చికెన్ అవుట్, ఇంపార్టెంట్ అండి. ప్రజల వారు గతంలో అడిగినటువంటి బిట్ అండి. చికెన్ అవుట్, టు డిసైడ్ నాట్ టు డూ సంథింగ్ బికాస్ ఆఫ్ ఫియర్, భయంతో. అంటే నాట్ టు డూ సంథింగ్ అంటే ఏం చేయాలనో అర్థం కాదు, ఎందుకంటే భయంతో ఉంటారు కాబట్టి చికెన్ అవుట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా ప్లేస్ లేదు కాబట్టి నేను తెలుగులో రాయలేదు, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, మీరు రాసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. కాల్ ఇట్ ఏ డే, ఈడియం అండి ఇది. డిసైడ్, నిర్ణయించుకోవడం. అగ్రీ టు స్టాప్ డూయింగ్, ఏదైతే మనము స్టాప్ డూయింగ్ అంటే చేయాల్సిన పని ఏదైతే ఉందో దానికి మనము ఆపివేయడం అనేటువంటి జరుగుతుంది. కాల్ ఇట్ ఏ డే ఈడియం అండి. తర్వాత దీనికే మరొక సంథింగ్ టెంపరీ పర్మనెంట్లీ. ఓకే, నెక్స్ట్ ఆన్ ద వెజ్ ఆఫ్, ఈడియం అండి. క్లోజ్ టు ద పాయింట్ వేర్ సంథింగ్ న్యూ బిగేన్, క్లోజ్ టు ద పాయింట్ వేర్ సంథింగ్ న్యూ బిగేన్. ఇక్కడైతే మనము
కొత్తది స్టార్ట్ చేయాలనుకుంటామో అక్కడ ఆపివేయడం అన్నట్టు, అంటే అనుకుంటాము కానీ కాదండి ఇది. కాబట్టి ఆన్ ద వర్జ్ ఆఫ్ అనేటువంటిది వాడుతాం. నెక్స్ట్ 39 బియర్ ద బర్ంట్ ఈడియం అండి. టు రిసీవ్ ద వర్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ బియర్ ద బర్ంట్ అంటే ఇంకా కామన్గా మనకు తెలుసు అండి, అంటే బర్నింగ్ అయినటువంటిది, అంటే కాలిపోయినటువంటిది, అంటే బ్యాడ్ సిచ్యువేషన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించి. నెక్స్ట్ బర్ంట్ బ్యాడ్. తర్వాత డ్రెడ్ఫుల్ మైట్ నౌన్ ప్రేజ్ అండి, ఇది టెరబుల్ పవర్. డ్రెడ్ఫుల్ మైట్ అంటే ఇక్కడ నౌన్ ప్రేజ్ కాబట్టి టెరబుల్ పవర్ అంటే మనం ఊహించలేనంతటువంటి పవర్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది, శక్తి. వీప్డ్ అవుట్ ప్రెజల్ వర్బ్ అండి, ఇది డిస్ట్రాయిడ్ లార్జ్లీ అంటే ఎక్కువ మొత్తాదులో డిస్ట్రాయ్ కావడం, నాశనం కావడానికి వీప్డ్ అవుట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎర్నింగ్ మై కీప్ ఈడియం అండి, ఇది డూయింగ్ యూస్ఫుల్ థింగ్స్ టు లివ్ అంటే జీవించడానికి ఉపయోగకరమైనటువంటి ఏదైనా చేయడానికి మనము ఎర్నింగ్ మై కీప్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ రెడెప్టివ్ గుడ్, ఇక్కడ చూడండి గుడ్ దట్ ఫ్రీస్, ఓకే మంచి జరగడానికి ఉన్నటువంటి స్వేచ్ఛ అండి. అట్ స్టేక్ డేంజర్ ఆఫ్ బీయింగ్ లాస్ట్, ఓకే అంటే డేంజర్ అంటే తెలుసు కదండి, డేంజర్ ఆఫ్ బీయింగ్ లాస్ట్, ఓకే. నెక్స్ట్ మనకు అండర్ లీవ్ ఆఫ్ ప్రెజల్ వర్బ్ అండి, ఇది అండర్ లీవ్ ఆఫ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ అనుమతి తీసుకోవడము అనేటువంటిది వస్తుందండి. అండర్ లీవ్ ఆఫ్, లీవ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, పర్మిషన్ అనేటువంటిది గుర్తుపెట్టు. తర్వాత జనరల్ కాఫర్స్, ఎందుకు నేను తెలుగులో రాయలేదంటే ఒక్కోసారి ఏమైతే తెలుగులో గుర్తుపెట్టుకుంటారు కానీ మనకు ఇంగ్లీషే వస్తుంది. కాబట్టి మీరు తెలుగులో ఉంటే తెలుగులో చదవకుండా ఒకటికి 2 సార్లు ఇంగ్లీష్లోనే చదువుతారు కాబట్టి అప్పుడు మనకు రీకాల్ కావడానికి అవకాశం ఉంటుంది. మీరు తెలుగు కావాలంటే మళ్ళీ చూడండి. జనరల్ కాఫర్స్, నేషనల్ ట్రెజర్, ఓకే. తర్వాత సిస్మిక్ ఈవెంట్ నౌన్ ప్రేజ్ అండి, ఏ పవర్ఫుల్ హ్యాపెనింగ్ లైక్ యాన్ ఎర్త్ కేక్ అంటే భూకంపం వచ్చేటువంటి. సిస్మిక్ అంటేనే మన కామన్గా భూకంపాలకు సంబంధించినటువంటి మనందరికీ తెలుసండి. నెక్స్ట్ చూసినట్లయితే మనము 10th క్లాస్కి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఈ ఈడియమ్స్ ప్రెజెన్స్ కొద్దిగా పెద్దగా ఉంటాయి కానీ చాలా ఈజీ అండి. నెక్స్ట్ చూడండి 48 గెట్ హర్ ఓన్ వే ఈడియం అంటే గెట్ హర్ ఓన్ వే పర్స్యూట్ అదర్ పీపుల్ టు అలో యూ టు డూ వాట్ యూ వాంట్ అంటే నీకు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యడం. అంటే మనకు ఏదైతే మనం డిఎస్సి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని బలమైన సంకల్పం ఉందనుకోండి, దానికి మనం ఏ మీడియం వాడచ్చు ఇక్కడ గెట్ హర్ ఓన్ వే అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అండి. నెక్స్ట్ వాట్ ద డివైల్ ప్రేజ్ అండి, ఓల్డ్ ఫ్యాషన్డ్ వే ఆఫ్ షోయింగ్ అంటే వాట్ ద డివైల్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ వే ఆఫ్ షోయింగ్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ ఏదైతే ఉందో అది చూపించడానికి మనకు వాట్ ద డివైల్ అనేటువంటిది వాడడం అనేటువంటిది. ఆర్ డిస్ప్లేజర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్, ఎక్కువ శాతం ఎక్కడ వాడతామంటే క్వశ్చన్స్లో వాడతామండి. ఇక్కడ వాట్ అనేటువంటిది కూడా వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, నేను స్టార్ మార్క్ పెట్టాను ఇక్కడ. వాట్ ద డికెన్స్ ఈడియమ్స్ అండి, ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ ఇన్ఫార్మల్ తెలుసండి. యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవిల్స్ టు షో దట్ యు ఆర్ అనాయిడ్ అండ్ సర్ప్రైజ్డ్ ఇది 2 గుర్తుపెట్టుకోండి. 49, 50 అనేటువంటిది ఒక్కసారి చూడండి. ఓల్డ్ ఫ్యాషన్ ఇన్ఫార్మల్, ఇది ఫార్మల్ ఒకటి ఉంటుంది, ఇన్ఫార్మల్ ఒకటి ఉంది. ఫార్మల్ ఉంటేనేమో దానికి మనకు వాట్ ద డివైల్ అంటాము. వాట్ ద డికెన్స్ అంటే మాత్రం ఇన్ఫార్మల్గా ఉండేటువంటిది, మనకు డెవిల్ షో చూపించడానికి ఉపయోగపడేటువంటిది. లేకుంటే సర్ప్రైజ్ అంటే వాళ్ళు ఇన్ఫార్మల్ వేలో రెడీ అవుతారు కాబట్టి మనం సర్ప్రైజ్ అవుతాం, ఆశ్చర్యపరచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాట్ ద డికెన్స్ అనేటువంటిది వాడడం జరుగుతుంది. తర్వాత విండెక్టివ్ విస్పర్ అనేటువంటిది నౌన్ ప్రేజ్ అండి, టాకింగ్ అబౌట్ సమ్వన్ హ్యాష్లీ మేనర్ అంటే ర్యాష్గా మాట్లాడడానికి వేరే వాళ్ళతోటి మనము విండెక్టివ్ విస్పర్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ నోడ్ ఆఫ్ అనేటువంటి ప్రెజర్ వర్బ్ అండి, ఫాల్ ఏ స్లీప్ ఓకే నిద్రపోవడము. తర్వాత యువర్ మెజెస్ట్రీ వే ఆఫ్ అడ్రస్సింగ్ ఏ కింగ్. యువర్ మెజెస్ట్రీ అంటే ఒక కింగ్ను మనము అడ్రస్ చేయడం, చూపించేటువంటి విధానం. ఇప్పుడు ఒక సినిమాలో ఒక మూవీలో హీరోయిజాన్ని చూపించాలంటే, అతను కింగ్గా చూపించాలంటే మనం వేసేటువంటి ఆ యొక్క స్కిట్ అన్నట్టు.
నెక్స్ట్ చీరింగ్ క్రౌడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనందరికి తెలుసు. ఏ లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ షౌటింగ్ ఇన్ జాయ్. క్రికెట్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చీరింగ్ క్రౌడ్స్ కిందకి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి. వాళ్ళందరూ కూడా షౌటింగ్ చేస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత మాస్టర్ కాదండి, మస్టర్ అప్ కాన్ఫిడెన్స్ ఈడియం అండి ఇది. గెయిన్ కాన్ఫిడెన్స్, ఇక్కడ కాన్ఫిడెన్స్ అని ఉంది, ఇక్కడ కూడా కాన్ఫిడెన్స్ ఉంది. గెయిన్ కాన్ఫిడెన్స్ సాధించడం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, 16 ఆయనాస్ తెలుగు లాస్ ఈడియం అండి ఇది. అండ్ ఎక్స్ప్రెషన్స్ విచ్ మీన్స్ ఏ పర్ఫెక్ట్ తెలుగు గర్ల్. ఇప్పుడు 16 యానస్ తెలుగు లాస్ అనేటువంటిది మనకి ఈడియము. ఇది సావిత్రి మనకు కామన్గా ఫిల్మ్ అండ్ థియేటర్ అనేటువంటిది యూనిట్లో ఉంటుందండి. ఎక్స్ప్రెషన్స్ విచ్ మీన్స్ ద పర్ఫెక్ట్ తెలుగు గర్ల్, ఒక తెలుగు గర్ల్ అనేటువంటిది ఎలా ఉండాలో సాంప్రదాయబద్ధంగా అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆమె ఎవరంటే సావిత్రి అని టాపిక్లో చెప్తాడండి. ఆ ఈడియం అనేటువంటిది అక్కడ వాడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 56 లయన్ షేర్ ఈడియం చాలా ఇంపార్టెంట్. లయన్ షేర్ మేజర్ పోర్షన్ ఆర్ పార్ట్, అంటే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నారనుకోండి, అందులో పార్ట్నర్ ఉంటారు, అందులో సింహ భాగం అని చెప్తాం కదా, ఎక్కువ భాగం వాళ్ళు తీసుకోవడం అనేటువంటి షేర్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి లైన్ షేర్ అంటారు. దానికి మేజర్ పోర్షన్ ఆర్ పార్ట్, అంటే అందులో ఎక్కువ భాగం వారికి సంబంధించింది ఉంటే దానికి లైన్ షేర్ అంటాం. కామన్గా మాట్లాడేటప్పుడు కూడా సింహ భాగం అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది తెలుగులో. తర్వాత గాడ్మిట్ చూడండి, ప్రేజ్ అండి ఇది. ఓకే, అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ టు షో వాట్ వన్స్ ఈస్ యాంగ్రీ అన్నైడ్. ఓకే, గాడ్మిట్ అంటే ఇట్లా బలంగా బల్లని కొడతాం కదా, ఇక్కడ కమ్మగా టేబుల్ని ఇట్లా మన కోపం వచ్చినప్పుడు ఢోమ్ అని కొడతాం కదా, అదండి ఇక్కడ. ఇది ప్రేజ్ మాత్రమే అండి. ఓకే, నెక్స్ట్ ట్రన్ చైల్డ్. ఓకే, నౌన్ ప్రేజ్ అండి. ఏ చైల్డ్, ఇక్కడ చూడండి, ఏ చైల్డ్ ఆర్ ఏ స్టూడెంట్. ట్రన్ చైల్డ్ అంటే మళ్ళీ మీనింగ్ చెప్తున్నాను, హూ స్టే అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ లీవ్ అండ్ పర్మిషన్. అంటే మనము బాల కార్మికులు అనుకోవచ్చు అండి, అంటే స్కూల్ నుంచి పర్మిషన్ లేకుండా, స్కూల్ అనుమతి లేకుండా వాళ్ళందరూ దూరంగా ఉండి నివసించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్రంట్ చైల్డ్ అంటారు. అంటే వదిలివేయబడిన బాల కార్మికుల్లాగా ఉండేటువంటి విద్యార్థులు అండి వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ మనం చూసినట్లయితే 59 చూసినట్లయితే ట్రయల్ ఆఫ్ ప్రెజల్ వర్బ్ అండి ఇది. బికేమ్ గ్రాడ్యువల్లీ క్వైటర్ అండ్ దెన్ స్టాప్డ్. అంటే ట్రయల్ ఆఫ్ అంటే ఇది ఆగిపోవడం, క్రమక్రమంగా గ్రాడ్యువల్లీ ఏమవుతుందండి, ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ట్రయల్ ఆఫ్. ఓకే, బికేమ్ గ్రాడ్యువల్లీ క్వైటర్ అండ్ దెన్ స్టాప్డ్. క్రమక్రమంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో ఆగిపోవడానికి మనం ఏం చేస్తామండి, ట్రయల్ ఆఫ్ అనే ప్రెజల్ వర్బ్ను వాడతాము. నెక్స్ట్ ఎట్ వన్స్ బెక్ అండ్ కాల్ ఈడియం అండి ఇది. బీ రెడీ టు డూ వాట్ సమ్ వన్ ఆస్. అంటే ఎవరైనా మనకి ఏదైనా అడిగారనుకోండి చేయమని, వాళ్ళు అడిగినటువంటి పనిని మనం రెడీగా ఉండడం. ఓకే, దానికి మనం ఏమంటామండి, ఎట్ వన్స్ బెక్ అండ్ కాల్. ఓకే, దిస్ ఆర్ ద ఈడియమ్స్ అండ్ ప్రెజల్ వర్బ్స్ ఫ్రమ్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటివి. మనకు కామన్గా 3rd క్లాస్లో ఒకటే ఉందండి, 4th క్లాస్లో ఒక 4 ఉన్నాయండి, 5th క్లాస్లో కూడా ఒక 4 ఉన్నాయండి, 6th క్లాస్లో ఒకటే ఉంది, అదేవిధంగా 7th క్లాస్లో ఒకటే ఉంది, 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్లో మాత్రమే మేజర్గా మనకు ఈడియమ్స్ ప్రైజెస్ వాడడం అనేటువంటిది జరిగింది. సో ఇంతవరకు నేను ఏం చేశానంటే అన్ని పుస్తకాలు తీసుకుని ఇవన్నీ కూడా రాసుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం చేశానండి. సో మన టార్గెట్ ఒకటి, టెట్ కావచ్చు, అది డిఎస్సి కావచ్చు, లేకుంటే ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, మనము ఈడియమ్స్ ప్రైజెస్ అనేటువంటిది చాలా ఉంటాయండి, నెట్లో కొట్టినా కానీ వివిధ పుస్తకాల్లో ఉంటాయి. కానీ మనకు టెక్స్ట్ బుక్కే ఆధారం కదా, మరి టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత అది చదవండి. ఇవే సరిపోతాయా సార్ అంటే నేను ఇదే సరిపోతుందని చెప్తలేను, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా కంటిన్యూ దిస్ క్లాసెస్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే రకంగా ఈ వీడియో మీకు ఒక్కసారి నచ్చినట్లయితే తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా మర్చిపోరు లైక్ ఇవ్వడం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. జై హింద్, బాయ్, సీ యూ.